చెప్పిన మాట ఇప్పుడు చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుందాం. నీవు ప్రార్థించినప్పుడు నీ సోదరునిపై నీకేమైనా మనస్పర్ధ ఉన్నట్లయితే వారిని క్షమించు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీవు ప్రార్థన చేసినప్పుడు, నీవు ఆలయానికి వెళ్ళినప్పుడు, నీవు దీక్ష తీసుకున్నప్పుడు, ఎవరైతే నీకు శత్రువు కానీ, నీకు నచ్చని వారు కానీ, నీ బంధువుల్లోనో, నీ ఊరిలోనో, నీ చుట్టాల్లోనో ఎవరైనా శత్రువు పగతో ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమించి మన్నించి, అప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చి దేవుని దగ్గర కన్నీరు పెట్టినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి చేతులు పైకి ఎత్తినప్పుడు, దేవుని దగ్గరకు వచ్చి కానుకలు ఇచ్చినప్పుడు, ఇదిగో నీలో ఉన్న పగ, శత్రుత్వము అనే అడ్డుగోడను దేవుడు తొలగించి అప్పుడు నీ ప్రార్థన జవాబిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తును కల్వరి కొండ మీద సిలువ వేసినప్పుడు, యేసుక్రీస్తును సిలువ మీద వేసి కొట్టుకున్నప్పుడు ఎంతో మంది శత్రువులు ఆయన గురించి హేళనగా మాట్లాడారు. యేసుక్రీస్తు ఒంటి మీద 33 కొరడా దెబ్బలు కొట్టి ఇబ్బంది పెట్టారు. యేసుక్రీస్తును వెనక నుంచి ఇదిగో గట్టిగా తన్నారు. యేసుక్రీస్తుని ఇదిగో ముఖం మీద కాండ్రించి చూశారు. యేసుక్రీస్తు ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు కూడా తీసివేసి చింపుకొని వారందరూ కూడా కలిసి, తండ్రి వీరి చేయనిదేమో వీరికి తెలియదు, వీరిని క్షమించమని ఆ శత్రువును కూడా యేసుక్రీస్తు క్షమించాల్సిన క్షణంలో కూడా. బైబిల్లో కాకుండా చరిత్ర లోతుల్లోకి వెళ్ళినట్లయితే యేసుక్రీస్తును సిలువ వేసినప్పుడు ఇదిగో ఒక బంట్రోతు ఉన్నాడు. ఆయన పేరు లాంగ్వెనస్. యేసుక్రీస్తు అంటే పరమ అసహ్యం ఆయనకి. యేసుక్రీస్తు అంటే సచేత కోపం ఆయనకి. ఇదిగో యేసుక్రీస్తు భూమికి ఆకాశాన్ని మధ్య వేలాడుతున్నప్పుడు యేసుక్రీస్తు సచ్చాడా బతికాడని ఆవేశంతో ఈ లాంగ్వెనస్ అనేవాడు ఆ బంట్రోతు ఆ బళ్ళాన్ని తీసుకొని ఇదిగో యేసుక్రీస్తు డొక్కలో పడవడానికి వెళ్తున్నాడు. అయితే ఆయనది ఒక కన్ను మంచి కన్ను, ఒక కన్నేమో ఇదిగో ఇక మంచి కన్ను కాదు, బహుశా గుడ్డి కన్ను. యేసుక్రీస్తు అంటే కోపం కాబట్టి, యేసుక్రీస్తు అంటే శత్రువు కాబట్టి ఇదిగో ఆవేశంగా ఆ బళ్ళను తీసుకొని వెళుతూ ఆయన బళ్ళను తీసుకుని యేసుక్రీస్తు డొక్కలో కోపంగా ఆవేశంగా యేసుక్రీస్తు డొక్కలో పొడిచి ఆ బళ్ళాన్ని లాగినప్పుడు యేసుక్రీస్తు డొక్కలో నుంచి ఒక్క రక్తపు చుక్క వెళ్ళి ఆ గుడ్డివాని యొక్క కంట్లో ఆ రక్తపు చుక్క పడినప్పుడు వెంటనే అక్కడికక్కడే ఈ యొక్క ప్రత్యేకమైన శత్రు లాంగ్వెనస్ అనేటువంటి